ఏమైనా చేంజ్ కనిపిస్తుంది అంటారా ఇక్కడ ఉన్న తెలుగు యూత్? Honestly, this is the first time నేను ఒక ప్రొటెస్ట్ అటెండ్ అవుతున్నా అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. లైక్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఏం చెప్పారు అని వీ డోంట్ రీడ్ అబౌట్ ఇట్. ఒక టెక్స్ట్ బుక్లో చదివేసి ఒక ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోవడం తప్ప దానికి మించి దాన్ని తీసుకెళ్ళడం అన్నది ఎక్కడా లేదు. అండ్ ఇన్ ఆర్ జనరల్ లైఫ్ మనం ఎంత బిజీ అయిపోయామంటే రియల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే వీ ఆల్సో లాస్ట్ గవర్నమెంట్లో హోప్ పోయింది బేసిక్లీ అందరికీ. అండ్ ఇంతమంది హోప్ఫుల్గా ఉన్నారని చూడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఐమ్ రియలీ హ్యాపీ దట్ ఐమ్ హియర్ అండ్ ఐ థింక్ ఐ విల్ కంటిన్యూ టు షో అప్ యాజ్ షీ సెడ్. సో ఐమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. ఉంటుందంటారా? ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? మెయిన్గా మన తెలంగాణ గవర్నమెంట్ అవచ్చు, ఆంధ్రప్రదేశ్ అవచ్చు, ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా జంజి కేవలం హైదరాబాద్లో మాత్రమే కలిసారు. అది కూడా సుమారు 5,000 మెంబర్స్ వరకు ఉంటుంది. దీన్ని ఇంకా వాయిస్ రేజ్ చేస్తారంటారు, ఈ రోజుతో మళ్ళీ డౌన్ అవుతుంది అంటారు? Hopefully it has to become bigger. Everyone is hoping for that. Kani there's so much corruption in the entire system that it might not happen, but let's hope for the change. Because ఇప్పుడు మనం తమిళనాడులో చూసినా విజయ్ won because people wanted a change. చాలా ఇయర్స్ వరకు the same people were winning. Those two parties were only winning. వాళ్ళనే స్వాప్ చేసుకున్నారు. విజయ్ వచ్చినప్పుడు they gave him a chance. So if people are willing to give new people a chance, it will happen, and it is happening in another states, so it might happen here. Why not? Once again, విజయ్ వచ్చిన తర్వాత తమిళనాడులో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ప్రతి దిక్కున కూడా చాలా సీరియస్గా IPS ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేస్తున్నారు. మరి అట్లనే ఒకవేళ కాక్రోచ్ పార్టీ వస్తే ఎలా ఉంటుందంటారు జడ్జెస్కి? ఇప్పుడున్న ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, మీరు ఇక్కడ చూసుకుంటే చాలా ఇక్కడ లైబ్రరీలు గట్ట ఉన్నారు, చాలా మంది చదువుకుంటున్నారు యూత్ అందరూ కూడా. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చాలా ట్వీట్స్ అయితే చేస్తారు. మరి వాళ్ళందరూ పరిస్థితి ఏంటంటే? చూడండి, ఆనెస్ట్గా దీనికి ఒక సింగిల్ ఆన్సర్ అనేది లేదు. నేనైతే ఒకటే చెప్తాను, యూత్ అనేది ఇప్పుడు రైట్ నౌ యూత్ ఎవ్రీబడి ఈస్ జస్ట్ హోల్డింగ్ దర్ ఫోన్, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్నారు, సోషల్ మీడియా. ద యూత్ ఇస్ కన్స్యూమ్డ్, యూత్ హాస్ బికమ్ లేజీ. ఏమైనా స్టోరీ ఉంటే పోస్ట్ చేస్తారు కానీ ఇలాంటిది ఉంటే ఎవరు రావట్లేదు. నేను ఒకటి చెప్తాను, ఒక కాన్సర్ట్ అంటే ఎవరైనా స్టార్ కాన్సర్ట్ అంటే 10,000 టికెట్ ఉన్నా కొనుక్కొని వెళ్తా, స్టేడియం ఫిల్ అయిపోద్ది. దిస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇది ఎవరి కోసం? మన కోసమే. దిస్ ఇస్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఇది మన ఫ్యూచర్, మన కిడ్స్ ఫ్యూచర్, నెక్స్ట్ తరాల కోసం, మన కోసమే. మనకు కన్సర్న్ లేదు, మనమే బాగుపడాలని లేదు. ఇంతమంది వచ్చారు చూడండి, ఇదే మనం ఎక్కువ మంది అనుకోవడం లేదు. మీరు ఇదే చెప్తున్నాయి. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో 1,000 రూపాయల టికెట్ పెట్టినా వెళ్ళి చూసేస్తారు, మొత్తం ఫుల్ అయిపోతుంది. సో జస్ట్ ఇమాజిన్, దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ద యూత్ ఇన్ దిస్ కంట్రీ. సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినా, వేరే ఎన్ని పార్టీలు వచ్చినా విత్ గుడ్ ఇంటెన్షన్, దాన్ని సపోర్ట్ చేసే యూత్ లేకపోతే, అంటే రెస్పాన్సిబుల్ యూత్ లేకపోతే ఏ పార్టీ సర్వైవ్ అవ్వదు. ఒక పార్టీ సర్వైవ్ అవ్వడానికి ది ఓన్లీ రీజన్ ఇస్ ద పీపుల్ హూ స్టాండ్ అప్ ఫర్ ఇట్. ఎంత పార్టీకి ఇంతమందే ఉంటారండి, దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంత పెరిగితే పార్టీ అంత పెరుగుతుంది. సో సపోర్ట్ చేసే వాళ్ళు పెరగాలంటే ఫస్ట్ యూత్కి వాళ్ళ మీద వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ. ఓకే, నాకు చేంజ్ తీసుకురావాలి, ఐ డు నాట్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ఇంత పాడైపోయిన కంట్రీలో నాకు బతకాలని లేదు, నా పిల్లలకి నాకు బతికి ఇవ్వాలని లేదు అని వాళ్ళకి అనిపించి వాళ్ళు షో అప్ అయితే కానీ చేంజ్ అనేది జరగదు, ఎన్ని పార్టీలు వచ్చినా. థ్యాంక్ యూ మ్యామ్.